నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా, నన్ను షాక్ చేయలేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఆయన బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తాడని. ఆయనే నిన్ను క్లియర్గా చెప్పాడు. కిషన్ రెడ్డి ఉంటుండగా, గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్లో, అయ్యా మేమంతా ఒకటే, నేను బీజేపీలోనే చదువుకున్నాను, తెలుగుదేశం పార్టీలో కాలేజ్ చేశాను, అరే గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఖాయం, మీతోనే ఉండడం ఖాయం. అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకని తెలుసా? ఆయన మాట ఢిల్లీలో ఎవరు వినడం లేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు. కోర్టు కేసులు ఎక్కువైపోయి ఆయన మా మంత్రులకి, వీళ్ళందరికీ మంత్రులు పదవులు ఇవ్వమంటే కాంగ్రెస్లో మంత్రులకు పదవులు ఇవ్వలేదు. అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలడు, ఈడీ నుంచి మళ్ళా హెరాల్డ్ కేసులో నన్ను ఇరికించారు అనుకుంటున్నాడు. కాదు, ఆయనకు తెలుసు ఆయన ఏ తప్పులు చేశాడో, దేవునికి దూరం అయ్యాడో, శాపగ్రస్తుడు అవుతున్నాడో, దేవుని ఉగ్రత వస్తుందో ఎవరూ రక్షించలేరు మారు మనసు పొందితేనే తప్ప. మోదీ గారు వచ్చినప్పుడు మా పెద్దన్న అన్నప్పుడే నేను మాట్లాడాను కదా. ఇప్పుడు ఇంక వీళ్ళెవ్వరినీ నమ్మలేవని మీకు అర్థమైపోయిందా? ఇప్పుడున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ ఏం చెప్తే అదే చేస్తారు ఈ రాజకీయ నాయకులు అందరూను. కనుక మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. మీరు నేను కలిసి పనిచేయాలి. ఈ వీడియో అందరికీ బ్రేకింగ్ న్యూస్ పెట్టి షేర్ చేయండి.